హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఓట్స్ క్యారెట్ హల్వా. మనం రెగ్యులర్గా చేసుకునే క్యారెట్ హల్వా లాగానే కొద్దిగా హెల్తీగా ఉండాలని నేను ఇక్కడ ఓట్స్ పౌడర్ వేసి చేస్తున్నాను. మనం కోవా వేసుకుంటాం కదా, ఇది కోవా బదులు అనుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ వెరీ టేస్టీ. వెనీలా ఐస్ క్రీమ్తో ఇది సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి యాజ్ అ డెజర్ట్. ఇక్కడ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను ఒక 750 గ్రామ్స్ గాజర్ తీసుకున్నాను. అది రెడ్ క్యారెట్స్ అంటాం కదా, అవి చాలా బాగుంటాయి ఈ హల్వాకి. సో అది పీల్ చేసేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ ఓట్స్ వేసుకుంటున్నాను. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా. మనం ఓట్స్ డైరెక్ట్గా వేసుకోవట్లేదండి, ఇక్కడ ఫైన్ పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాము. మనం నార్మల్గా కోవా వేసుకుంటాం కదా, ఇది కోవా బదులు అనుకోవచ్చు. సో ఓట్స్ ఆర్ వెరీ హెల్తీ కదా, ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదంతా ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. జీడిపప్పు ఒక 15 తీసుకొని స్ప్లిట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే బాదం కూడా సన్నగా తరుకొని 15 వేసుకున్నాను. మనకు క్యారెట్స్ ఆల్మోస్ట్ ఒక 3/4 kg ఉన్నాయి కదా, సో కొద్ది క్వాంటిటీ బాగానే పడతాయండి జీడిపప్పు బాదం కూడా. ఇవన్నీ కొద్ది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారా, కొద్ది గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం ఒక 10. ఇవి కూడా మంచిగా పాపప్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇవంతా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి, లేదంటే మాడిపోతాయి తొందరగా. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకొని ఒక 6 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. మనకు క్యారెట్స్ ఆల్మోస్ట్ 3/4 kg ఉంది కదా, అందుకే కొద్దిగా నెయ్యి పడుతుంది బాగానే. ఈ గ్రేటెడ్ క్యారెట్స్ అంతా కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ ఒక 10-15 నిమిషాల వరకు వేపుకోవాలి. సో దట్ పచ్చివాసన పోతుంది అండ్ హాఫ్ ద క్వాంటిటీ అవుతుందండి క్యారెట్ అంతా కూడా. చూసారా, ఒక 15 నిమిషాల తర్వాత క్వాంటిటీ కూడా హాఫ్ అయిపోయింది కదా. సో మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుంటున్నాను. మనం షుగర్ మొత్తం వేసుకోవట్లేదండి, ఇక్కడ పాలు వేసుకోవట్లేదు కాబట్టి ఒక హాఫ్ కప్ కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నాను. షుగర్ అంతా కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో ఒక హాఫ్ కప్ షుగర్ అండ్ హాఫ్ కప్ కండెన్స్ మిల్క్ వేసుకొని చేస్తున్నాను ఇక్కడ నేను స్వీట్. చూసారా, షుగర్ అంతా కూడా కలిసిపోయింది కదా. మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న ఓట్స్ కూడా వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి బాగా. ఓట్స్ తొందరగా మనకు ఉంటలు కట్టేస్తుందండి, సో తొందరగా మిక్స్ చేసుకోవాలి పౌడర్ అంతా కూడా బాగా క్యారెట్కి మిక్స్ అయ్యేలాగా. మనం ఇదే టైం అప్పుడు నార్మల్గా అయితే కోవా వేసుకుంటున్నాం కదా, సో ఇన్స్టెడ్ ఆఫ్ కోవా మనం ఇక్కడ ఓట్స్ పౌడర్ వేసుకుంటున్నాము. కోవా కన్నా ఓట్స్ చాలా హెల్తీ కదా, ఇలా ట్రై చేయండి. ఫైనల్గా మనం ఇప్పుడు కండెన్స్ మిల్క్ వేసేసుకుంటున్నాము ఒక హాఫ్ కప్. ఇది కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో బాగా కలపాలండి, లేదంటే కింద అడుగంటుతుంది. ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. సో ఇప్పుడు రోస్ట్ చేసుకున్న నట్స్ వేసుకుందాం ఒక హాఫ్. ఇంకో హాఫ్ వచ్చేసి మనం గార్నిష్కి పెట్టుకుందాం ఇంకో హాఫ్. ఇదంతా కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. చూసారు కదండి, ఓట్స్ క్యారెట్ హల్వా ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. నేను చెప్పినట్టు వెనీలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఆల్ సూన్ విత్ అ న్యూ రెసిపీ. బాయ్.